హాయ్ అండి. ఈరోజు మీకోసం 'శోభనం రాత్రి భర్త వదిలేస్తే' ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే మేఘన మైక్ ముందుకొచ్చింది. ఆ ముఖంలో ఎక్కడ కంగారు గాని, భయం కాని లేవు. ఒక మందహాసంతో అందర్నీ పలకరించింది. జర్నలిస్ట్ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి మా సూర్యవంశి గ్రూప్ గురించి ఎన్నో వార్తలు చూస్తున్నాము. మా చైర్మన్, సీఈఓ అరెస్ట్ కావడం నిజమే. కానీ వాళ్ళు అరెస్ట్ అయింది తప్పు చేసి కాదు, వేరే వాళ్ళ కుట్రకు బలైపోయి. మా మీద పెట్టిన భూకబ్జా కేసుకు సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ పూర్తిగా నకిలీది. ఆ కేసు వేసిన వ్యక్తి ప్రస్తుతం ఇండియాలోనే లేడు. అతని పాస్పోర్ట్ డీటెయిల్స్, అమెరికా వెళ్ళిన ఆధారాలు ఇవిగోండి అంటే ఆ పేపర్స్ని మీడియాకు చూపించింది. జర్నలిస్టులంతా ఆశ్చర్యపోయారు. మా కంపెనీ ఎదుగుదలను చూసి ఓర్వలేని మా శత్రువులు ఆడిన ఒక చౌకబారు నాటకం ఇది. ఇదంతా ఎందుకు చేశారంటే మార్కెట్లో భయాన్ని సృష్టించి మా షేర్ల విలువను తగ్గించడానికి. ఈ ప్రెస్ మీట్ ద్వారా మా షేర్ హోల్డర్స్ అందరికీ నేనొకటే హామీ ఇస్తున్నాను. సూర్యవంశి గ్రూప్ పునాదులు చాలా గట్టివి. ఈరోజు సాయంత్రానికల్లా మా వాళ్ళు బెయిల్పై బయటకు వస్తారు. ఈ కుట్ర వెనక ఉన్న వ్యక్తుల మీద మేము క్రిమినల్ డిఫేమేషన్ దావా వేయబోతున్నాం. ఎవరు కంగారు పడి షేర్లు అమ్మొద్దు. రేపటి నుంచి మా టీం వర్క్ పనులు మళ్ళీ యథావిధిగా కొనసాగుతాయి అనేంత పవర్ఫుల్గా మాట్లాడింది మేఘన. ఆమె ప్రెస్ మీట్ లైవ్లో టెలికాస్ట్ అవుతూ ఉండగానే స్టాక్ మార్కెట్లో సూర్యవంశి గ్రూప్ షేర్లు మళ్ళీ పెరగటం మొదలైంది. ఇన్వెస్టర్లకు మేఘన మాటల్లో నిజాయితీ, ఆమె చూపించిన ఆధారాలు నమ్మకాన్ని కలిగించాయి. ఒక సాధారణ కోడలు ఇలా మీడియా ముందుకు వచ్చి ఒక పెద్ద కుంభకోణాన్ని గంటల వ్యవధిలో ఛేదించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విశ్వనాథ్, నందిని తమ ఇంట్లో టీవీలో ఈ ప్రెస్ మీట్ చూస్తూ షాక్తో అలా ఉండిపోయారు. నందిని చేతిలో ఉన్న టీ కప్పు కింద పడి పగిలిపోయింది. డాడీ, ఈ మేఘన మనిషా లేక రాక్షస? ఇన్ని ప్రూఫ్స్ ఎలా పట్టుకొచ్చింది అంది భయంగా. విశ్వనాథ్కి భయంతో చెమటలు పట్టాయి. దొంగ సంతకాల విషయం బయటపడింది. ఇప్పుడు జైలుకు వెళ్ళవలసింది తాను అని అతనికి అర్థమైంది. సాయంత్రం 4 గంటలు. చంచల్గూడ జైలు. జైలు విజిటర్స్ రూమ్లో సిద్ధార్థ్, రాజశేఖర్ గారు కూర్చుని ఉన్నారు. రాజశేఖర్ గారు ఎంతో నీరసంగా ఉన్నారు. సిద్ధార్థ్కి కంపెనీ గురించి, ఇంట్లో ఉన్న మేఘన, రీహాన్ తన తల్లి గురించి ఆలోచిస్తూ పిచ్చెక్కినట్లుగా ఉంది. అప్పుడే లాయర్ వర్మతో కలిసి మేఘన లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే సిద్ధార్థ్ లేచి నిలబడ్డాడు. మేఘన, ఎందుకు వచ్చావు ఇక్కడికి? వాతావరణం బాగోదు. మా నాన్నగారికి ఇక్కడ అస్సలు బాలేదు. బెయిల్ కోసం లాయర్లతో మాట్లాడావా? కంపెనీ పరిస్థితి ఏంటి? విశ్వనాథ్ గాడు బోర్డుని టేక్ ఓవర్ చేశాడా అని వరుస ప్రశ్నలు వేశాడు ఆందోళనగా. మేఘన్ నెమ్మదిగా నవ్వి జైలు గ్రిల్స్లోంచి తన చేతిని ముందుకు చాచి సిద్ధార్థ్ చేతిని పట్టుకుంది. వీటిని ప్రశ్నలు అడిగితే ఎలా అండి? మీ టెన్షన్ పడకండి. ఇక్కడ మీకు ఆన్సర్ చెప్పడానికి నేను రాలేదు, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంది. సిద్ధార్థ్కి అర్థం కాలేదు. లాయర్ వర్మ ముందుకు వచ్చి ఒక ఆర్డర్ కాపీని రాజశేఖర్ గారి చేతిలో పెట్టాడు. కంగ్రాచులేషన్స్ సార్. జడ్జి గారు మీకు, సిద్ధు గారికి బెయిల్ మంజూరు చేశారు. అంతేకాదు, మీ ఇద్దరి మీద ఉన్న కేసును కొట్టివేస్తూ ఫోర్జరీ చేసి దొంగ కేసు పెట్టినందుకు విశ్వనాథ్ గారి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. పోలీసులు అప్పటికే ఆయన ఇంటికి బయలుదేరారు. మన కంపెనీ షేర్లు కూడా మళ్ళీ పాత స్థాయికి చేరుకున్నాయి. ఇదంతా మేఘన మేడం గారి తెలివితేటల వల్లే సాధ్యమైంది అని వర్మ ఉదయం నుంచి జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. రాజశేఖర్ గారి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆయన 2 చేతులు జోడించి మేఘనకు నమస్కరించబోయారు. మేఘన వెంటనే గ్రిల్స్లోంచి ఆయన చేతులు పట్టుకొని, మామయ్య గారు, అదేంటి పెద్దవాళ్ళు మీరు, నా బాధ నేను చేశాను అంతే అని కంటతడి పెట్టుకుంది. సిద్ధార్థ్ అయితే మంత్రముగ్ధుడైపోయాడు. నిన్న రాత్రి జైలుకు వస్తూ నా కుటుంబాన్ని చూసుకో అని చెప్పి వస్తే కొన్ని గంటల వ్యవధిలో ఆమె తన సామ్రాజ్యాన్ని కాపాడమే కాకుండా తను జైలు నుంచి విడిపించి కుట్రదారులను కటకటాల వెనక్కి పంపుతుందని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. జైలు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక ముగ్గురు బయటకు వచ్చారు. సూర్యకిరణాలు మెల్లగా అస్తమిస్తున్నాయి. కానీ సిద్ధార్థ్ జీవితంలో
ఒక కొత్త సూర్యోదయం జరుగుతుంది. కారు వైపు నడుస్తున్నప్పుడు సిద్ధార్థ్ మేఘన చేయి పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. రాజశేఖర్ గారు, లాయర్ కొద్దిగా ముందుకు నడిచారు. ఏంటండి? అడిగింది మేఘన. సిద్ధార్థ్ ఆమె కళ్ళలోకి ఎంతో గాఢంగా చూస్తూ, ఒకప్పుడు నువ్వు కేవలం రిహాన్ కోసం ఈ ఇంటికి వచ్చిన అమ్మాయి అనుకున్నాను. ఆ తర్వాత నా కుటుంబ పరువును నిలబెట్టే కోడలివి అనుకున్నాను. నిన్నటిదాకా నా గుండెల్లోకి ప్రవేశించిన నా స్నేహితురాలివి అనుకున్నాను. కానీ ఈరోజు నీలో ఒక యోధురాలిని చూశాను. నా తండ్రి పరువును, నా సామ్రాజ్యాన్ని రక్షించిన రక్షకురాలివి నువ్వు. నాకిప్పుడే అర్థమైంది మేఘన, నువ్వు నా భార్యవి కావటం నా అదృష్టం కాదు, నా పూర్వజన్మ సుకృతం. అంతల వంచి ఆమె చేతి మీద ఒక మృదువైన ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు మేఘన శరీరం పులకరించిపోయింది. రోజంతా పడ్డ ఒత్తిడి, టెన్షన్ అన్నీ ఆ ఒక్క మాటతో, ఆ ఒక్క స్పర్శతో ఆవిరైపోయాయి. ఇన్నాళ్ళు తాను పడ్డ కష్టానికి, అవమానాలకు నిజమైన బహుమతి లభించినట్టు ఆ మనసు మురిసిపోయింది. తన భర్త మనసులో ఇప్పుడు శృతి జ్ఞాపకాల నీడ కూడా లేదు. ఆ గుండె నిండా కేవలం తను మాత్రమే ఉందని మేఘనకు అర్థమైంది. అదే సమయంలో విశ్వనాథ్ బంగ్లాలో పోలీసులు విశ్వనాథ్కి సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నారు. నందిని ఏడుస్తూ, డాడీ, నేను మిమ్మల్ని ఎలాగైనా బయటకు తీసుకొస్తాను అని అరుస్తుంది. కానీ ఆ అహంకారం, కుట్రలు మేఘన పాదాల ముందు ఓడిపోయాయన్న నిజం ఆమెను దహించి వేస్తుంది. కారు సూర్యవంశి బంగ్లా వైపు ప్రయాణిస్తుంది. వెనక సీట్లో కూర్చున్న సిద్ధార్థ్ మేఘన చేతిని గట్టిగా పట్టుకుని తన భుజం మీద ఆనించుకున్నాడు. మేఘన ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. సూర్యవంశి బంగ్లాలో ఆ ఉదయం ఎంతో ప్రశాంతంగా తెల్లవారింది. నిన్నటి వరకు ఆ ఇంటిని కమ్ముకున్న కుట్రల కారు మబ్బులు పూర్తిగా తొలగిపోయాయి. జైలు పాలవుతామన్న భయం నుంచి బయటపడి తమ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్న కుటుంబం ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అన్నింటికి మించి ఇన్నాళ్ళు మేఘన పట్ల ఒక అదృశ్యమైన గోడ కట్టుకుని బతికిన సిద్ధార్థ్ మనసులో ఇప్పుడు ఆ గోడ కూలిపోయింది. అక్కడ కేవలం మేఘన పట్ల అంతులేని ప్రేమ, ఆరాధన మాత్రం మిగిలాయి. ఉదయం 6 గంటలు. మేఘన్ ఇంకా నిద్రలేవలేదు. కిటికీలోంచి వస్తున్న లేత సూర్యకిరణాలు ఆ ముఖం మీద పడుతున్నాయి. పక్కనే ఉన్న సిద్ధార్థ్ ఒత్తిగిల్లి పడుకొని ఆ ముఖాన్ని రెప్పవేయకుండా చూస్తున్నాడు. ఆమె నిద్రపోతున్నప్పుడు ముఖంలో కనిపించే ఆ అమాయకత్వం, ప్రశాంతత అతన్ని కట్టిపడేస్తున్నాయి. ఇన్నాళ్ళు తన కళ్ళ ముందు ఇంతటి అద్భుతమైన దేవత ఉంటే తాను గతం తాలూకు నీడల్లో ఇలా బ్రతకాడా అని అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. సిద్ధార్థ్ నెమ్మదిగా తన చేతిని ముందుకు చాచి ఆ ముఖం మీద పడిన జుట్టును పక్కకు జరిపాడు. ఆ సున్నితమైన స్పర్శకు మేఘన ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా తన్నే చూసిన సిద్ధార్థుని గమనించి ఆ బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. గబగబా లేచి కూర్చుని తన చీరను సరిచేసుకుంది. గుడ్ మార్నింగ్ అండి, నేను లేవడం కొంచెం లేట్ అయింది అని తడబడుతూ అంది. సిద్ధార్థ్ నవ్వుతూ లేచి కూర్చున్నాడు. లేట్ అయితే ఏమైంది మేఘన? ఇన్నాళ్ళు నా కోసం, నా కుటుంబం కోసం నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడిపావు. ఇకపై ఇంట్లో నువ్వు మహారాణివి, నీ ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు అన్నాడు ఆమె చేయి పట్టుకొని. ఆ మాటలకు మేఘన పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. మహారాజులకు కూడా బాధలు ఉంటాయి కదండి. మామయ్య గారికి మందులు ఇవ్వాలి, రిహాన్ని స్కూల్కి రెడీ చేయాలి, నేను వెళ్తాను అని వెళ్ళబోతూ ఉంటే సిద్ధార్థ్ ఆమెను ఆపాడు. మేఘన, ఇవాళ సాయంత్రం మనం బయటికి వెళ్తున్నాం అని అన్నాడు. ఎక్కడికి? ఒక ప్రత్యేకమైన చోటికి. ఇన్నాళ్ళు మన బంధం ఒక బాధగా మాత్రమే నడిచింది. కానీ ఈ రోజు నుంచి ఒక భార్యాభర్తలుగా మన కొత్త ప్రయాణం మొదలు పెడదాం. రెడీగా ఉండు అని కన్ను గీటాడు. మేఘన ఆనందంతో తల ఊపి కిందికి వెళ్ళిపోయింది. ఆ ఉదయం వారి జీవితాల్లో వసంతకాలాన్ని పూసుకొచ్చినట్టుగా అనిపించింది. కానీ సూర్యవంశి బంగ్లాలో పూస్తున్న ఈ ఆనంద పూలను చూసి రగిలిపోతున్న ఒక వ్యక్తి ఉంది. ఆమె నందిని. తన తండ్రి విశ్వనాథ్ దొంగ సంతకాల కేసులో జైలుకు వెళ్ళటం నందిని పిచ్చిదానిలా మార్చేసింది. కోర్టులో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె తండ్రికి బెయిల్ దొరకలేదు. సిద్ధార్థ్ కఠినంగా ఇచ్చిన వార్నింగ్ వల్ల నందినిక సూర్యవంశి కంపెనీల వైపు కానీ
వాళ్ళ ఇంటి వైపు కానీ చూసే సాహసం చేయలేకపోతుంది. తన పరాజయానికి కారణం ఆ మేఘన అని, ఆమె వల్లే తాను సిద్ధార్థ్ని కోల్పోయానని నందిని పగతో రగిలిపోతుంది. ఆమె ఎలాగైనా మేఘన్ను సిద్ధార్థ్ జీవితం నుంచి దూరం చేయాలని నిర్ణయించుకుంది. వ్యాపార పరంగా దెబ్బతీయలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఎమోషనల్గా దెబ్బతీయాలని ప్లాన్ వేసింది. దానికి ఆమె ఎంచుకున్న ఆయుధం శృతి తల్లి సిద్ధార్థ అత్తగారైన భవానీదేవి. భవానీదేవి విశాఖపట్నంలో ఉంటుంది. సిద్ధార్థ శృతులది ప్రేమ వివాహం. శృతి ఒక కోటీశ్వర్ని పెళ్లి చేసుకున్నందుకు భవానీదేవి ఎంతో సంతోషించింది. కానీ వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలు వేరు కావటంతో మొదట్లో కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చాయి. శృతికి క్యాన్సర్ వచ్చినప్పుడు భవానీదేవి అమెరికాలో తన కొడుకు దగ్గర ఉంది. కూతురు చనిపోయినప్పుడు కూడా రాలేకపోయింది. కూతురు మరణానికి సిద్ధార్థ్ నిర్లక్ష్యమే కారణమని ఆమె గుడ్డిగా నమ్మింది. శృతి చనిపోగానే సిద్ధార్థ్ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆమె అతన్ని పూర్తిగా ద్వేషించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి సూర్యవంశీ కుటుంబంతో ఆమె ఎలాంటి బంధాలు పెట్టుకోలేదు. కనీసం తన మనవడు రిహాన్ని చూసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇదే అదనుగా భావించిన నందిని నేరుగా విశాఖపట్నం వెళ్ళి భవానీదేవి ఇంటికి చేరుకుంది. భవానీదేవి ఒక కుర్చీలో కూర్చుని శృతి ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నందిని ఏడుపు ముఖం పెట్టుకుని లోపలికి వెళ్ళింది. ఆంటీ, నేను నందిని, సిద్ధార్థ్ వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ని. శృతి నాకు మంచి ఫ్రెండ్ అని పరిచయం చేసుకుంది. భవానీదేవి కన్నీళ్ళు తుడుచుకొని, రామ్మ కూర్చో, నా కూతురు చనిపోయినప్పటి నుంచి ఆ సూర్యవంశీ కుటుంబం వైపు నుంచి ఎవరు నా గడప తొక్కలేదు. నా మనవడు రిహాన్ ఎలా ఉన్నాడు, వాడు నన్ను అడుగుతున్నాడా అని బాధగా అడిగింది. నందిని తన ముసలి కన్నీరు కాచడం మొదలుపెట్టింది. అదే ఆంటీ, నా బాధ అంతా. శృతి చనిపోయిన 4 రోజులకే సిద్ధు ఆ మేఘన అనే పల్లెటూరి పిల్లను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆమెదే రాజ్యం. పాపం రిహాన్ని ఒక పనివాడి కన్నా హీనంగా చూస్తుంది. వాడికి కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టడం లేదు. సిద్ధు కూడా పూర్తిగా ఆ మేఘన మాయలో పడిపోయి కన్న కొడుకును పట్టించుకోవడం మానేశాడు. నాకైతే రిహాన్ని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది ఆంటీ. శృతి ఆత్మ ఎంతలా ఘోషిస్తుందో కదా అని విషం చిమ్మింది. ఆ మాటలు వినగానే భవానీదేవి రక్తం మరిగిపోయింది. తన కూతురు ప్రాణంగా ప్రేమించిన కొడుకు ఇవాళ ఒక సవత్తలి చేతిలో చిత్రహింసలు పడుతున్నాడా అని ఆమె కోపంతో రగిలిపోయింది. ఎంత ధైర్యం ఆ సిద్ధార్థకి! నా కూతురు చావు బతుకుల్లో ఉన్నప్పుడే పెళ్లికి సిద్ధపడినవాడు రేపు నా మనవడి ప్రాణాలు తీయడానికైనా వెనకాడ్డు. నీ బతుకుండగా నా కూతురు బిడ్డను ఆ రాక్షసి చేతుల్లో వదలను. నేనిప్పుడే హైదరాబాద్ బయలుదేరుతున్నాను. రీహాన్ని వాళ్ళ ఇంటి నుంచి లాక్కొచ్చేస్తాను. అడ్డుపడితే కోర్టుకీడుస్తాను అని గట్టిగా అరిచింది భవానీదేవి. నందిని లోపల పైశాచికంగా నవ్వుకుంది. తన ప్లాన్ సక్సెస్ అయింది. భవానీదేవి సూర్యవంశీ ఇంట్లో అడుగు పెడితే అక్కడ చెలరేగ తుఫానుకి మేఘన ఇల్లు వదిలి పారిపోవడం ఖాయమని ఆమె లెక్కలు వేసుకుంది. సాయంత్రం 7 గంటలు. సూర్యవంశీ బంగ్లాలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సిద్ధార్థ్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి మేఘను బయటకు తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. మేఘన ఒక అందమైన వైట్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకొని మెట్లు దిగుతూ వస్తుంది. ఆమె అందం చూసి సిద్ధార్థ్ కళ్ళు ఆర్పటం మర్చిపోయాడు. హాల్లో రిహాన్ తన కొత్త బొమ్మలతో ఆడుకుంటూ గంతులు వేస్తున్నాడు. రాజశేఖర్ గారు, సుమిత్ర గారు సోఫాలో కూర్చొని ఆ సీన్ చూసి మురిసిపోతున్నారు. అంతా ఒక పర్ఫెక్ట్ హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉంది. సరిగ్గా అప్పుడే బంగ్లా మెయిన్ డోర్ దగ్గర ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి భవానీదేవి కిందకు దిగింది. ఆమె కళ్ళల్లో కోపం, ముఖంలో రౌద్రం ఉన్నాయి. వెనక 2 లాయర్లు కూడా ఉన్నారు. డోర్ తీసుకొని ఆమె నేరుగా హాల్లోకి అడుగుపెట్టింది. సిద్ధార్థ్ అని గట్టిగా అరిచింది భవానీదేవి. ఆ అరుపుకి ఇల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సిద్ధార్థ్ తిరిగి చూశాడు. ఎదురుగా భవానీదేవిని చూడగానే అతను షాక్ అయ్యాడు. శృతి చనిపోయిన తర్వాత ఆమె రావటం ఇదే తొలిసారి. అత్తయ్య గారు, మీరా? ఎప్పుడు వచ్చారు అని కంగారుగా ముందుకు వెళ్ళాడు సిద్ధార్థం. నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత నువ్వెప్పుడూ కోల్పోయావు సిద్ధార్థం. నా కూతురు ప్రాణాలతో ఉన్నప్పుడే
ఇంకో పెళ్లి చేసుకున్న నీచుడు నువ్వు. నీ ముఖం చూడ్డం కూడా నాకు ఇష్టం లేదు. నేను వచ్చింది నీకోసం కాదు, నా కూతురు బిడ్డ కోసం అని కఠినంగా మాట్లాడింది భవానీదేవి. సుమిత్ర గారు కంగారుగా ముందుకు వచ్చి, భవానీ గారు అలా అనకండి. శృతి మరణం మాకు కూడా తీరని లోటే. ఈ పెళ్ళి కేవలం రీహాన్ భవిష్యత్తు కోసమే జరిగింది. మీరు కూర్చొని మాట్లాడుకుందాం అని బతిమాలారు. కానీ మీ మాటలు వినే ఓపిక లేదు సుమిత్ర గారు. మీ కోడలు నా మనవాణ్ణి ఎలా హింసిస్తుందో నాకు తెలుసు. రీహాన్ ఎక్కడా అని అరుస్తూ చుట్టూ చూసింది. సోఫా వెనుక దాక్కొని ఉన్న రీహాన్ని గమనించింది. వాడు భయంతో వణికిపోతున్నాడు. భవానీదేవి గబగబా వెళ్ళి వాణ్ణి పట్టుకోబోయింది. రీహాన్, రా నాన్న, నేను మీ అమ్మమ్మని. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇక నిన్నెవరు కొట్టరు అని వాడిని హత్తుకోవాలని చూసింది. కానీ రీహాన్ ఆమెని గుర్తుపట్టలేదు. వాడికి అమ్మమ్మ ఎవరో తెలియదు. ఒక కొత్త ఆవిడ వచ్చి అలా గట్టిగా పట్టుకునేసరికి వాడు భయపడిపోయి ఆమెను విదిలించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి మేఘన కాళ్ళు పట్టుకుని దాక్కున్నాడు. అమ్మ, ఎవరీమే? నన్ను పట్టుకుంటుంది, నాకు భయంగా ఉంది అంటూ మేఘన చీర చాటున దాక్కున్న రీహాన్. ఆ మాటలు వినగానే హాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్క క్షణం ఊపిరి ఆగినట్టు అయింది. రీహాన్ మేఘన్ను ఆంటీ అండం మానేసి అమ్మని పిలవటం అదే తొలిసారి. మేఘన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు తన ప్రేమకు, తన ఓపికకు ఒక పసివాడు ఇచ్చిన అతిపెద్ద బహుమతి అది. వాణ్ణి గట్టిగా తన గుండెలకు హత్తుకుంది. భయపడకు నాన్న, అమ్మ ఉంది కదా అని వాడి వీపు మీద నిమిరింది. కానీ భవానీదేవికి ఆ మాటలు చెవుల్లో సీసం పోసినట్లు అనిపించాయి. తన కూతురు స్థానంలో ఆ మేఘన్ను చూసి ఆమె రగిలిపోయింది. ఏయ్, నా మనవడికి ఏ మాయ చేశావే నువ్వు? వాడి చేత అమ్మాని పిలిపించుకుంటున్నావా? అసలు నీకు వాడిని తాకే అర్హత ఉందా? వాడు నా శృతి రక్తం. నా కూతురు బిడ్డను నాకే కాకుండా చేసి వాణ్ణి అనాథలా మార్చాలని చూస్తున్నావా రాక్షసి అంటూ మేఘన మీద కరుస్తూ వెళ్ళింది భవానీదేవి. సిద్ధార్థ్ కోపంగా అడ్డు వెళ్ళాడు. జస్ట్ షటప్. మీరు నా ఇంటికి వచ్చి నా భార్య మీద అరిస్తే నేను చూస్తూ ఊరుకోను. ఆమెకేమీ తెలియకుండా మాట్లాడకండి. ఆమె రీహాన్ని తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. మీ మతిపోయి ఎవరెవరో చెప్పిన మాటలు విని ఇక్కడికి వచ్చి రచ్చ చేయకండి. భవానీదేవి కళ్ళు ఎర్రబడ్డాయి. ఓహో, ఇప్పుడు భార్య మీద చాలా ప్రేమ పొంగిపోతుందన్నమాట. నీకు నా కూతురు ఏనాడు చనిపోయినట్టుంది సిద్ధు. కానీ నేను బతికే ఉన్నాను. రీహాన్ని నీ దగ్గర వదిలేస్తే ఈమె వాణ్ణి బతకనివ్వదు. వాణ్ణి నాకే అప్పగించండి, లేదంటే నేను కోర్టుకి వెళ్తాను. లీగల్గా వాడి గార్డియన్షిప్ నాకు వచ్చేలా చేస్తాను అంటూ తనతో పాటు తెచ్చుకున్న లాయర్ వైపు చూసింది. లాయర్ ఒక ఫైల్ తీసి రాజశేఖర్ గారి ముందు పెట్టాడు. సార్, ఇవి కస్టడీ పిటిషన్ కాపీలు. శృతి గారి మరణం తర్వాత ఒక సవత్తలి పెంపకంలో పిల్లాడి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని బయోలాజికల్ గ్రాండ్ మదర్గా ఆ పిల్లాడి కస్టడీ ఆమెకే దక్కాలని మేము రేపు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. మీరు బాబుని ఇప్పుడు అప్పగించకపోతే రేపు కోర్టు ఆర్డర్తో పోలీసులను తీసుకురావాల్సి ఉంటుంది అని బెదిరింపుగా చెప్పాడు. రాజశేఖర్ గారు, సుమిత్ర గారు షాక్లో ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న కుటుంబం మీద మళ్ళీ ఇంకో పిడుగు పడింది. సూర్యవంశీ వారసుని కోర్టుకు ఎక్కిస్తే కుటుంబ పరువు బజార్న పడుతుందని వాళ్ళు భయపడ్డారు. సిద్ధార్థ్ కోపంతో రగిలిపోయాడు. మీరు కోర్టుకు వెళ్తారో సుప్రీంకోర్టుకు వెళ్తారో మీ ఇష్టం. రీహాన్ నా కొడుకు. వాణ్ణి నా నుంచి ఎవరు దూరం చేయలేరు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని గట్టిగా అరిచాడు. భవానీదేవి ఒక చేదు నవ్వు నవ్వింది. నీ కొడుకు కాబట్టే నా మనవడు అయ్యాడు సిద్ధు. రేపు కోర్టులో కలుద్దాం. నా శృతికి జరిగిన అన్యాయానికి నా మనవడికి న్యాయం జరిగేలా చూస్తాను అని చెప్పి విసవిస బయటకు వెళ్ళిపోయింది. హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. రీహాన్ ఇంకా భయంతో మేఘన్ను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అమ్మ, ఆ ఆంటీ నన్ను ఎక్కడికో తీసుకువెళ్తానని చెప్తుంది. నేను నీ దగ్గరే ఉంటాను, వెళ్ళను అని ఏడుస్తున్నాడు. మేఘన వాణ్ణి ఎత్తుకొని కన్నీళ్ళు తుడుచుకొని సోఫాలో కూర్చుంది. వాణ్ణి దగ్గరకు తీసుకుని, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నిన్ను నా నుంచి ఎవరు తీసుకువెళ్ళలేరు. నువ్వు నా ప్రాణం, ధైర్యంగా ఉండు
అని సముదాయించి వాడిని సుమిత్ర గారికి అప్పగించి నిద్రపుచ్చమని పంపించింది. సిద్ధార్థ్ తల పట్టుకుని సోఫాలో కూలబడ్డారు. ఏం నాన్న ఇదంతా? ఆ విశ్వనాథ్ గాడి చాప్టర్ క్లోజ్ అయిందనుకుంటే ఇప్పుడు శృతి వాళ్ళమ్మ ఇలా కోర్టు నోటీసులతో వచ్చింది. మనం ప్రశాంతంగా బతికే అదృష్టం లేదా అని నిరాశగా అన్నాడు. రాజశేఖర్ గారు కూడా బాధగా, లీగల్గా చూస్తే గ్రాండ్ పేరెంట్స్కి కూడా హక్కులు ఉంటాయి సిద్ధు. పైగా శృతి చనిపోవటం, నువ్వు వెంటనే రెండో పెళ్లి చేసుకోవటం కోర్టులో మనకు మైనస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ జడ్జి గారు ఆ పిల్లాన్ని వాళ్ళకు అప్పగిస్తే మనం ఏమీ చేయలేం. మన లాయర్ వర్మతో మాట్లాడి కౌంటర్ వెయ్యాలి అని అన్నారు. మేఘన మౌనంగా ఇదంతా వింటుంది. ఆ మనసులో ఒక భయంకరమైన తుఫాన్ చెలరేగుతుంది. ఇన్నాళ్ళు తను శృతి జ్ఞాపకాలతో పోరాడింది, కార్పొరేట్ కుట్రాలతో పోరాడింది. కానీ ఇప్పుడు పోరాడవలసింది కన్నతల్లి ప్రేమను పంచుకున్నాం ఒక పసివాడి కోసం. తనకు పుట్టకపోయినా తన ప్రాణంగా మార్చుకున్న రీహాన్ని ఎవరికి అప్పగించడం ఆమెకు చావుతో సమానంగా అనిపించింది. ఆమె నెమ్మదిగా సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళింది. సిద్ధుగారు. సిద్ధార్థ్ తలెత్తి చూశాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. తన కొడుకుని కోల్పోతానేమో అన్న భయం ఒక తండ్రిగా అతన్ని కుంగదీస్తుంది. మీరేం భయపడకండి, రేపు నేను వస్తాను కోర్టుకి. ఆ భవానీగారు రీహాన్కి రక్తం పంచుకున్న అమ్మమ్మ కావచ్చు, కాని వాడి కన్నీళ్ళు తుడిచిన అమ్మ నేను. ఒక సవత్తలి పెంపకంలో పిల్లలు ఎలా ఉంటారో నేను నిరూపిస్తాను. కోర్టులో వాదించడానికి మనకు లాయర్లు అక్కర్లేదు, నా మాతృత్వం చాలు అనేంతో దృఢంగా చెప్పింది మేఘన. ఆ మాటల్లో ఉన్న ధైర్యం సిద్ధార్థ్కి కొండంత భరోసానిచ్చింది. ఆమె ఒకసారి రంగంలోకి దిగితే ఎంతటి కుట్రనైనా ఛేదించగలదని అతనికి తెలుసు. కానీ ఇది చట్టపరమైన పోరాటం. ఇందులో గెలవాలంటే భావోద్వేగాలు మాత్రమే సరిపోవు, సాక్ష్యాలు కావాలి. నందిని పన్నిన వల చాలా బలమైందని అతనికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం ఫ్యామిలీ కోర్టు. కోర్టు హాల్లో వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. ఒకవైపు భవానీదేవి తన లాయర్లతో కూర్చుని ఉంది. ఆమె వెనక నందిని కూడా ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఎవరికి కనిపించకుండా కూర్చుంది. మేఘన ఓడిపోయి రీహాన్ దూరమైతే సిద్ధార్థ్ జీవితంలో అల్లకల్లోలం జరుగుతుందని ఆమె ఆశ. మరోవైపు సిద్ధార్థ్, మేఘన, రాజశేఖర్ గారు, లాయర్ వర్మ కూర్చున్నారు. రీహాన్ని ఒక నర్సు పర్యవేక్షణలో జడ్జి గారి ఛాంబర్లో ఉంచారు. జడ్జి గారు వచ్చారు. కేసు విచారణ మొదలైంది. భవానీదేవి తరపు లాయర్ వాదన ప్రారంభించాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ భవానీ గారి ఏకైక కుమార్తె శృతి. ఆ మరణం తర్వాత ఆ కుటుంబానికి ఉన్న ఏకైక వారసు రీహాన్. అయితే పిల్లాడి తండ్రి సిద్ధార్థ్ గారు భార్య చనిపోయిన నెల రోజులకే మేఘన అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఒక సవత్తలి పెంపకంలో ఆ పిల్లాడికి శారీరక మానసిక హింస జరుగుతుంది. అందుకే పిల్లాడి గార్డియన్షిప్ ఆ పిల్లాడి బయోలాజికల్ అమ్మమ్మ అయిన భవానీ గారికి అప్పగించాలని కోరుతున్నాం అని గట్టిగా వాదించాడు. సూర్యవంశీ లాయర్ వర్మ అడ్డు తగిలి, అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ మేఘన గారు పిల్లాడిని సొంత కొడుకులా చూసుకున్నారు. వాళ్ళు ఒక సంతోషకరమైన కుటుంబం, ఎలాంటి హింస జరగటం లేదు అని అన్నాడు. భవానీదేవి లాయర్ వెంటనే ఒక ఫైల్ తీసి జడ్జి గారికి అందించాడు. యువర్ ఆనర్, ఇది ఆ పిల్లాడి స్కూల్ నుంచి తీసుకువచ్చిన సైకలాజికల్ రిపోర్టు. మొన్నటి వరకు పిల్లాడి స్కూల్లో సైలెంట్గా ఉన్నాడు. అకస్మాత్తుగా వాడిలో కోపం, అభద్రత భావం పెరిగాయి. దానికి కారణం ఇంట్లో సవత్తలి చూపిస్తున్న విచక్ష. అంతేకాదు, మేఘన గారు తన సమయాన్ని అంతా ఒక అనాథాశ్రమంలో గడుపుతూ ఈ పిల్లాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే అబద్ధాలను నిజాల్లా అల్లేశాడు. ఈ వాదన విని సిద్ధార్థ్కి కోపం కట్టలు తెంచుకుంది. కానీ మేఘన అతని చెయ్యి పట్టుకుని శాంతపరిచింది. జడ్జి గారు ఆ రిపోర్ట్ చూసి, మేఘన గారు దీనికి మీ సమాధానం ఏంటి? మీరు పిల్లాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అని అడిగారు. మేఘన్ నెమ్మదిగా లేచి నిలబడింది. కోర్టులో ఉన్న వాళ్ళందరి చూపు ఆమె మీదే ఉంది. ఆమె గొంతులో ఎలాంటి తడబాటు లేదు. ఒక తల్లికి ఉండే ఆవేదన, నిజాయితీ మాత్రమే ఉన్నాయి. యువర్ ఆనర్, నేను రీహానికి జన్మనివ్వలేదన్న మాట నిజమే. కానీ మాతృత్వం అనేది కడుపులోంచి కాదు, గుండెల్లోంచి పుడుతుందని నేను నమ్ముతాను.
ఒక సవత్తలి అనగానే సమాజం ఒక రాక్షసిలాగా ఎందుకు చూస్తుందో నాకు అర్థం కావటం లేదు. నా భర్త మొదటి భార్య నా పాలిట శత్రువు కాదు. ఈ ఇంటికి ఆమె ఒకప్పుడు వెలుగు. ఆ వెలుగు ఇచ్చిన ప్రాణమే నా రీహాన్. ఆ పిల్లవాడిని నేను ఏ రోజు సవతి బిడ్డలా చూడలేదు అంటా మా కోర్టులో ప్రశాంతంగా మాట్లాడడం మొదలుపెట్టింది. మరి పిల్లాడి స్కూల్ రిపోర్ట్సు ఎందుకలా ఉన్నాయి? వాళ్ళలో ఎందుకు మార్పు వచ్చింది? జడ్జి గారు అడిగారు. మేఘన వెనక్కి తిరిగి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని కూర్చున్న నందిని వైపు సూటిగా చూసింది. ఆమె చూపులకు నందిని వణికిపోయింది. పసివాడి మనసు ఒక తెల్ల కాగితం లాంటిది యువర్ ఆనర్. అందులో ఎవరైనా స్వార్థంతో కుట్రతో విషాన్ని రాయాలని చూస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. రీహాన్ మనసులో అభద్రత భావం నేను కలిగించలేదు. ఈ కుటుంబం నాశనం అవ్వాలని కోరుకునే కొందరు బయట వ్యక్తులు కలిగించారు. దానికి సాక్ష్యం నేను వారితో గడిపిన ప్రతి క్షణం. మేఘన్ తన బ్యాగ్లోంచి ఒక డైరీ, కొన్ని డ్రాయింగ్స్ తీసి జడ్జి గారికి ఇచ్చింది. యువర్ ఆనర్, ఇది రీహాన్ స్కూల్లో వేసిన డ్రాయింగ్స్. ఇందులో వాడు నన్ను తన బెస్ట్ ఫ్రెండ్గా గీశాడు. నిన్ననే వాడు నన్ను అమ్మ అని పిలిచాడు. నేను ఫౌండేషన్లో సమయం గడుపుతున్న మాట వాస్తవమే, కానీ అది అనాథలకు సేవ చేయడానికి. ఆ సేవ వల్ల నేను నా బిడ్డను నిర్లక్ష్యం చేయలేదు. పైగా నా బిడ్డకు కూడా సేవ చేయటంలోని ఆనందాన్ని నేర్పుతున్నాను. మీకు ఇంకా నా మీద నమ్మకం కలగకపోతే మీరు ఆ పిల్లవాడిని స్వయంగా అడిగి తెలుసుకోండి. చట్టం ప్రకారం హక్కులు ఎవరికి ఉన్నా ప్రేమించే హక్కు మాత్రం ఒక తల్లికే ఉంటుంది అని ఎంతో ఉద్వేగభరితంగా తన వాదన ముగించింది. మేఘన మాటలు కోర్టు హాల్లోని ప్రతి ఒక్కరిని కదిలించాయి. సిద్ధార్థ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కోసం, తన కొడుకు కోసం ఇంతలా పోరాడుతున్న భార్యను చూసి అతను గర్వపడ్డాడు. భవానీదేవి కూడా మేఘన మాటల్లోని నిజాయితీకి ఒక క్షణం ఆలోచనలో పడింది. నందిని చెప్పినవన్నీ అబద్ధాలా అన్న అనుమానం ఆమెలో మొదలైంది. జడ్జి గారు ఆ డ్రాయింగ్స్ని పరిశీలించారు. అందులో ఒక పసివాడు ఎంత స్వచ్ఛంగా మేఘన్ను అమ్మగా భావిస్తున్నాడో ఆ బొమ్మలే చెబుతున్నాయి. చట్టం ఎప్పుడు పసిపిల్లల భవిష్యత్తును, వాళ్ళ మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని తీర్పు చెబుతుంది. మేఘన్ గారి వాదనలో నిజాయితీ కనిపిస్తుంది. పిల్లాన్ని నేను ఛాంబర్లో స్వయంగా ఇంటరాక్ట్ అవుతాను అని జడ్జి గారు చెప్పారు. 10 నిమిషాల తర్వాత జడ్జి గారు తిరిగి వచ్చారు. ఆయన ముఖంలో ఒక ప్రశాంతమైన నవ్వు ఉంది. నేను రీహాన్తో మాట్లాడాను. ఆ పిల్లాడు మేఘన గారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన్ని మేఘన గారి దగ్గరే ఉంచమని ఆమె తన కొత్త అమ్మ అని ఎంతో ఆనందంగా చెప్పాడు. ఒక పిల్లవాడి మనసులో ఇంతలా చోటు సంపాదించుకున్న మేఘన గారిని సవత్తలండం సబబు కాదు. కాబట్టి భవానీదేవి గారు వేసిన కస్టడీ పిటిషన్ని కొట్టివేస్తున్నాను. రీహాన్ కస్టడీ తండ్రి సిద్ధార్థ్కి, తల్లి మేఘన్లకే ఉంటుంది. కోర్ట్ డిస్మిస్ అని జడ్జి గారు తీర్పు చదివారు. కోర్టు హాల్లో సిద్ధార్థ్, రాజశేఖర్ గారు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధార్థ్ వెళ్ళి మేఘన్ ఆనందంగా హత్తుకున్నాడు. మేఘన కళ్ళల్లో గెలుపు ఆనందం, కానీ భవానీదేవి కళ్ళల్లో ఇంకా ఒక నిరాశ, కోపం అలాగే ఉన్నాయి. ఆమె తన లాయర్లతో లేచి వెళ్ళబోతూ ఉంటే మేఘన ఆమె దగ్గరకు వెళ్ళింది. అమ్మమ్మ గారు, మేఘన ఎంతో మృదువుగా పిలిచింది. భవానీదేవి కోపంగా తిరిగి చూసింది. నా కస్టడీ పిటిషన్ కొట్టివేశారు కదా, ఇంకేం కావాలి నీకు? గెలిచానని హేళన చేయడానికి వచ్చావా? మేఘన్ 2 చేతులు జోడించి నమస్కరించింది. నేను మీ మీద గెలవాలని రాలేదమ్మగారు, నా కొడుకును కాపాడుకోవడానికి వచ్చాను. శృతిగారు మీకెంత ప్రాణమో ఈరోజు రీహాన్ నాకు అంత ప్రాణం. మీరు రీహాన్ని ఏ రోజైనా ఇంటికి వచ్చి కలవచ్చు, మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. మీరు వాడికి సొంత అమ్మమ్మ. నేను దానికి ఎప్పుడు అడ్డుపన్ను. మీకు ఎప్పుడైనా అనిపిస్తే మా ఇంటికి రండి. రీహాన్ తన అమ్మమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనేంతో సంస్కారంగా చెప్పింది. ఆ మాటలకు భవానీదేవి గుండె కరిగింది. ఇంత స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని నేను నందిని మాటలు విని రాక్షసి అని అనుకున్నానేం అని ఆమె లోపల పశ్చాత్తాపడింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెనక కుర్చీలో కూర్చున్న నందిని కోర్టు తీర్పు వినగానే ముఖం దాచుకుని పారిపోయింది. ఆమె వేసిన ఆకారాస్త్రం కూడా మేఘన ప్రేమ ముందు ముక్కలైపోయింది.
ఇక ఆమెకు సూర్యవంశి కుటుంబం మీద కుట్రలు చేసే ధైర్యం కానీ దారిగాని లేకుండా పోయాయి. అంత ప్రశాంతంగా ముగిసింది. సూర్యవంశి కుటుంబం తిరిగి ఇంటికి చేరుకుంది. రాత్రి 9 గంటలు. మేఘన గదిలో నిలబడి అద్దం ముందు తన్ను తాను చూసుకుంటుంది. ఈ నెల రోజుల్లో ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఒక సాధారణ గృహిణి నుంచి ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని కాపాడిన యోధురాల్లా తన కొడుకు కోసం కోర్టు మెట్లెక్కి గెలిచిన ఒక తల్లిగా ఆమె ప్రయాణం అద్భుతం. తలుపు చప్పుడైంది. సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఆ రోజు తను కొనించిన ప్లాటినం డైమండ్ నెక్లెస్ ఉంది. మొన్న రెస్టారెంట్ గొడవ తర్వాత మేఘన దాన్ని తీసి బాక్స్లో పెట్టేసింది. సిద్ధార్థ్ నెమ్మదిగా మేఘన వెనక వచ్చి నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కోర్టులో నువ్వు మాట్లాడిన మాటలు నా గుండెల్లో ముద్రించకపోయాయి మేఘన. రిహాన్కి నువ్విచ్చిన ప్రేమ ముందు నేను నిజంగా చాలా చిన్నవాణ్ణి అయిపోయాను. ఇక ఈ జీవితంలో నిన్ను ఏ కష్టం తాకకుండా చూసుకుంటాను. నన్ను క్షమించు. ఈ బహుమతిని మళ్ళీ అంగీకరిస్తావా అనేంత ప్రేమగా అడిగాడు. మేఘన సిగ్గుతో తల ఊపింది. సిద్ధార్థ్ తన చేతులతో ఆ నెక్లెస్ని ఆ మెడలో వేశాడు. ఆ స్పర్శకు ఆమె కళ్ళు మూసుకుంది. అద్దంలో వాళ్ళిద్దరూ ఒక సంపూర్ణమైన జంటలా కనిపిస్తున్నారు. వాళ్ళ మధ్య ఇప్పుడు ఎలాంటి అపార్థాలు లేవు. గతం తాలూకు నీడలు లేవు. కేవలం అంతులేని ప్రేమ మాత్రమే ఉంది. ఉదయం 6 గంటల సమయం. లేత సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా మేఘన గదిలోకి ప్రవేశించాయి. పక్షుల కిలకిల రాగాలు ఒక సుప్రభాతంలో వినిపిస్తున్నాయి. మంచం మీద నిద్రపోతున్న మేఘన ముఖం ఆ కిరణాల స్పర్శకు మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఆ మెల్లో రాత్రి సిద్ధార్థ్ స్వయంగా వేసిన ఆ ప్లాటినం డైమండ్ నెక్లెస్ ఇప్పుడు ఆమె జీవితంలోకి తిరిగి వచ్చిన వెలుక్కు ప్రతీకలా దగదగ మెరుస్తుంది. సిద్ధార్థ్ అప్పటికే నిద్రలేచాడు. పక్కనే పడుకున్న తన భార్యను రెప్పవేయకుండా చూస్తున్నాడు. ఒకప్పుడు ఈ ముఖం చూడ్డానికే ఇష్టపడిన తాను ఇప్పుడు ఈ ముఖం చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఇన్నాళ్ళు తన కళ్ళ ముందు ఇంతటి స్వచ్ఛమైన ప్రేమ ఉంటే తానెక్కడో గతం చీకట్లలో ఎందుకు వెతుకుతున్నానా అన్నతనికి ఆశ్చర్యంగా అనిపించింది. మెల్లగా తన చేతిని చాచి ఆ బుగ్గల మీద పడిన ముంగులను పక్కకు జరిపాడు. ఆ సున్నితమైన స్పర్శకు మేఘన కళ్ళు తెరిచింది. ఎదురుగా చిరునవ్వుతో చూస్తున్న సిద్ధార్థ్ని గమనించి ఆ బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. గబగబా లేచి కూర్చుని తన చీరను సరిచేసుకుంది. గుడ్ మార్నింగ్ అండి. నేను లేవటం లేట్ అయింది కదా అని కంగారు పడుతూ అంది. సిద్ధార్థ్ నవ్వి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. గుడ్ మార్నింగ్ మేఘన. లేట్ అయితే ఏమైంది? ఇన్నాళ్ళు నా కోసం, నా కుటుంబం కోసం నువ్వు నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడిపావు. ఇకపై ఇంట్లో నువ్వొక మహారాణివి. నీ ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు అన్నాడు ఎంతో ప్రేమగా. ఆ మాటలకు మేఘన పెదవులపై ఒక అందమైన మందహాసం విరిసింది. మహారాణులకు కూడా కొన్ని బాధలు ఉంటాయి కదండి. మామయ్య గారికి మందులు ఇవ్వాలి. రిహాన్ని స్కూల్కి రెడీ చేయాలి. నేను వెళ్తాను అని వెళ్ళబోతూ ఉంటే సిద్ధార్థ్ ఆమెను ఆపాడు. బాధ్యతలు పంచుకోవడానికి ఇకపై నేనున్నాను మేఘన. ఈరోజు నేను నీకు ఒక మాట ఇస్తున్నాను. ఇన్నాళ్ళు నువ్వు నా వెనక ఒక నీడలు నడిచావు. ఇకపై నా ప్రతి అడుగులో నువ్వు నా పక్కని నాతో సమానంగా నడుస్తావు. ఇది నా మాంగళ్యానికి నేను ఇచ్చుకునే గౌరవం అనేంత గాఢంగా చెప్పాడు. ఆ క్షణం మేఘన కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. తన నిశ్శబ్ద పోరాటానికి, ఎడతెగ నిరీక్షణకు ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది? సూర్యవంశి కుటుంబం ఆనందపు శిఖరాలపై ఉంటే వాళ్లను నాశనం చేయాలనుకున్న విశ్వనాథ్ కుటుంబం పాతాళంలోకి పడిపోయింది. కోర్టు ఆదేశాలతో విశ్వనాథ్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఇమ్మిగ్రేషన్ రికార్డులను ట్యాంపర్ చేయాలని చూడడం, తప్పుడు సాక్ష్యాలతో ఒక పారిశ్రామికవేత్తను మోసం చేయాలని చూడడం, ఇవన్నీ తీవ్రమైన నేరాలుగా పరిగణించి కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మీడియాలో ఈ కుంభకోణం గురించి రోజు వార్తలు వస్తూ ఉండటంతో విశ్వనాథ్ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. పెట్టుబడిదారులు అందరూ తమ డబ్బును వెనక్కి తీసుకున్నారు. నందిని అహంకారం పూర్తిగా బద్దలైపోయింది. ఒకప్పుడు ఖరీదైన కార్లలో
డిజైనర్ డ్రెస్సుల్లో తిరిగిన ఆమె ఇప్పుడు లాయర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. సమాజంలో ఒకప్పుడు ఆమెకున్న గౌరవం ఇప్పుడు ఎగతాళిగా మారింది. ఒకరోజు కోర్టు ఆవరణలో నందిని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండగా సిద్ధార్థ్ తన లాయర్తో కలిసి అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగా నందిని లేచి నిలబడింది. సిద్ధు, ప్లీజ్ నా తండ్రిని క్షమించు. ఆయన చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. మా కంపెనీ దివాలా తీసింది. దయచేసి కేసు వెనక్కి తీసుకోవా అని కన్నీళ్లతో బతిమలాడింది. సిద్ధార్థ్ ముఖంలో జాలి లేదు, కరుకుదనం లేదు, కేవలం ఒక నిర్లిప్తత ఉంది. నందిని, నువ్వు ఇతరుల కోసం తవ్వుకున్న గోతులో మీరే పడ్డారు. నేను మీ మీద పగ తీర్చుకోవటం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వ్యాపారంలో నష్టపరిచినా నేను క్షమించేవాడినేమో, కానీ నా కొడుకు మనసులో విషం నింపాలని చూసావు. నా భార్యను అవమానించాలని చూసావు. సూర్యవంశీ కుటుంబ గౌరవంతో ఆడుకున్న వాళ్లకు క్షమాపణ ఉండదు. ఇది నా భార్య మేఘన ఇచ్చిన తీర్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలతో నందినికి తన అసలు స్థానం ఏమిటో, మేఘన స్థాయి ఏమిటో పూర్తిగా అర్థమైంది. అహంకారంతో ఏది సాధించలేమని, స్వచ్ఛమైన ప్రేమ ముందు ఎలాంటి కుట్రలైనా ఓడిపోతాయని ఆమెకు కనువిప్పు కలిగింది. కొన్నేళ్లు గడిచాయి. సూర్యవంశీ ఫౌండేషన్ ఇప్పుడు రాష్ట్రంలోని అత్యుత్తమ స్వచ్ఛంద సంస్థగా పేరు తెచ్చుకుంది. మేఘన ప్రారంభించిన మహిళా స్వయం ఉపాధి కేంద్రం విజయవంతంగా నడుస్తుంది. వేలాది మంది పేద మహిళలు ఆ ఫౌండేషన్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. సిద్ధార్థ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. కానీ ఇప్పుడు అతను కేవలం ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. సాయంత్రం 6 గంటల కల్లా ఇంటికి చేరుకొని భార్య పిల్లలతో సమయం గడుపుతున్నాడు. అది దీపావళి పండగ రోజు. అలాగే రీహాన్ పుట్టినరోజు కూడా. బంగ్లా అంతా దీపాలతో పూలతో కలకల్లాడుతుంది. బంధుమిత్రులందరినీ పేరంటానికి పిలిచారు. రీహాన్కి కొత్త బట్టలు వేసి మేఘన వాడికి స్వయంగా హారతి ఇస్తుంది. రాజశేఖర్ గారు, సుమిత్ర గారు సంతోషంగా మనవన్ని ఆశీర్వదించారు. సిద్ధార్థ్ కొడుక్కి ఒక పెద్ద సైకిల్ని బహుమతిగా ఇచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో బంగ్లా మెయిన్ డోర్ దగ్గర ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వయసు పైబడిన ఆవిడ చేతిలో ఒక పెద్ద పండ్ల బుట్ట, స్వీట్ బాక్సు, కొన్ని బహుమతులతో నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. ఆమెను చూడగానే హాల్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆమె భవానీదేవి, శృత్తల్లి. కోర్టులో జరిగిన అవమానం తర్వాత ఆమె మళ్ళీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. సిద్ధార్థ్ కొద్దిగా కంగారు పడ్డాడు. మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుందేమో అని అతను అడుగు ముందుకు వేశాడు. కానీ మేఘన అతన్ని ఆపి తనే స్వయంగా చిరునవ్వుతో భవానీదేవి దగ్గరకు నడిచింది. రండి అమ్మమ్మ గారు, లోపలికి రండి. రీహాన్ పుట్టినరోజుకు మీరు తప్పకుండా వస్తారని నేను వాడికి పొద్దునే చెప్పాను అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది. ఆమె చేతిలోని వస్తువులను తీసుకుంది. భవానీదేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోర్టులో తను అంతలా అవమానించినాం, ఆఖరికి కన్న కొడుకును దూరం చేయాలని చూసినాం. ఈ పిల్ల మనసులో ఏమాత్రం కల్మషం కానీ కోపం కానీ లేవు కదా అని ఆ మనసు ద్రవించిపోయింది. నన్ను క్షమించమా మేఘన. నందిని మాటలు విని ఒక మృగంలా ప్రవర్తించాను. ఓ కన్నతల్లి కూడా తన బిడ్డ కోసం కోర్టులో నీలా పోరాడలేదేమో. ఈరోజు నాకు అర్థమైంది, నా మనవడు అత్యంత సురక్షితమైన చేతుల్లో ఉన్నాడని. నా శృతి చనిపోయినప్పుడు ఈ ఇంటికి అదృష్టం వెళ్ళిపోయిందని అనుకున్నాను. కానీ ఆ దేవుడి రూపంలో నా శృతిని మళ్ళీ ఈ ఇంటికి పంపించాడు. నా మనవడికి ఒక గొప్ప తల్లిని ఇచ్చాడు అని 2 చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది భవానీదేవి. మేఘన వెంటనే ఆమె చేతులు పట్టుకుని, పెద్దవాళ్ళు మీరు నమస్కారం చేయకూడదు అమ్మమ్మగారు. మీరు చేసిన దానిలో ఎలాంటి తప్పు లేదు. ఒక తల్లికి తన కూతురి మీద, మనవడి మీద ఉండే ప్రేమ ఆరటం మాత్రమే నేను ఆ రోజు కోర్టులో చూశాను. ఈ ఇల్లు మీది, ఈ బిడ్డ మీవాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని ఆమెను హత్తుకొని ఓదార్చింది. రీహాన్ పరిగెత్తుకుంటూ వచ్చి భవానీదేవి కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మమ్మ, నా గిఫ్ట్ తెచ్చావా అని అమాయకంగా అడిగాడు. భవానీదేవి వాడిని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. రాజశేఖర్ గారు, సుమిత్ర గారు కూడా వచ్చి ఆమెను ఆప్యాయంగా పలకరించారు. సిద్ధార్థ్ కళ్ళలో ఆనందం పొంగిపొర్లింది.
తన జీవితంలో మిగిలి ఉన్న ఏకైక వెలితి, గతం తాలూకు ఆఖరి అపార్థం కూడా ఈరోజు తన భార్య మంచితనం వల్ల తొలగిపోయింది. 2 కుటుంబాలు మళ్ళీ ఒక్కటయ్యాయి. ఆ దీపావళి పండగ సూర్యవంశీ కుటుంబంలో నిజమైన వెలుగును నింపింది. రాత్రి 10 గంటలు. పండగ సందడి ముగిసి బంధువులంతా వెళ్ళిపోయారు. రీహాన్ కొత్త సైకిల్ మీద ఆడుకొని అలసిపోయి సుమిత్ర గారి గదిలో నిద్రపోయాడు. సిద్ధార్థ్ తన గదిలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ గది ఎప్పట్లా లేదు. గది నిండా గులాబీలు, మల్లెపూలు, సన్నజాజుల సుగంధం వ్యాపించి ఉంది. మంచం నిండా ఎర్రటి గులాబీ రేకులు పరిచి ఉన్నాయి. వెన్నెల కాంతి, సన్నని విద్యుత్ దీపాల వెలుగు ఆ గదికి ఒక మాయలోకం లాంటి శోభం తెచ్చాయి. అదంతా చూసి సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే సుమిత్ర గారు మేఘన తీసుకుని అక్కడికి వచ్చారు. మేఘన ఎర్రటి పట్టుచీరలో, ఒంటి నిండా ఆభరణాలతో, చేతిలో పాల గ్లాస్తో ఒక అద్భుతమైన దేవకన్యలా ఉంది. ఆ ముఖంలో సిగ్గు, ఆనందం కలగలిసి ఉన్నాయి. సుమిత్ర గారు సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి, సిద్ధు, మొదటిసారి మీకు పెళ్ళైనప్పుడు ఈ గదిని ఇలాగే అలంకరించాను. కానీ ఆ రాత్రి మీరు మేఘను ఒంటరిగా వదిలేసి ఆ మనసును గాయపరిచారు. ఆ గాయం పూర్తిగా మానడానికి, మీ మనసులు ఏకం కావడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఈరోజు మీ ఇద్దరి మనసులు పరిపూర్ణంగా ఒక్కటయ్యాయి. అందుకే ఈ పండగ రోజున మీ జీవితం మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కావాలని నేను ఈ ఏర్పాట్లు చేశాను. మా కోడలికి ఈ ప్రపంచంలో దక్కవలసిన అత్యుత్తమమైన ప్రేమని ఇవ్వాల్సిన బాధ ఇక నీదే అని కొడుకు తల నిమిరి మేఘన్ను లోపలికి పంపి తలుపులు మూసేశాడు. గదిలో ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. మేఘన వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ పట్టుకుని నిలబడి ఉంది. ఆ రాత్రికి ఈ రాత్రికి ఎంత తేడా! ఆ రాత్రి ఆమె కళ్ళల్లో భయం, నిరీక్షణ ఉంటే ఈ రాత్రి ఆమె కళ్ళల్లో భరోసా, అంతులేని ప్రేమ ఉన్నాయి. సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మేఘన అతని గొంతులో ఎంతో ఆవేశం, ప్రేమ ఉప్పొంగుతున్నాయి. మేఘన తలెత్తి చూసింది. ఆనాడు ఈ గదిలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిన పాపాన్ని ఈరోజు నా ప్రాణమిచ్చి అయినా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నీ స్థానంలో ఇంకెవరున్నా ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయేవారు. కానీ నువ్వు నా అహంకారాన్ని, నా గతాన్ని, నా మూర్ఖత్వాన్ని నీ సహనంతో భరించావు. నా కొడుక్కి తల్లివయ్యావు. నా ఇంటికి దీపాన్ని వయ్యావు. నాకు తెలియకుండానే నా ప్రాణంగా మారిపోయావు అని ఆమె చేతుల మీద మృదువుగా ముద్దు పెట్టాడు. మేఘన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నేను మీకోసం రాలేదండి, మన కోసం వచ్చాను. ప్రేమ అంటే అడగ్గానే దొరికేది కాదు, ఓపిగ్గా చెక్కితే వచ్చే అందమైన శిల్పం. నాకు మీ మీద కోపం ఎప్పుడు రాలేదు. ఆ శృతి గారి మీద మీకున్న స్వచ్ఛమైన ప్రేమే నన్నిక్కడే ఉండిపోయేలా చేసింది. ఈరోజు నా శిల్పం ప్రాణం పోసుకుంది. నాకింతకంటే ఏం కావాలి అంది ఎంత స్వచ్ఛంగా. సిద్ధార్థ్ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. శృతి నా గతం మేఘన, కాను నువ్వు నా వర్తమానం, నా భవిష్యత్తు, నా సర్వస్వం. ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా నువ్వే నా భార్యవి అంటూ ఆమె నుదుటి మీద, ఆ తర్వాత ఆమె పెదవుల మీద తన ప్రేమను ముద్రించాడు. ఆ క్షణం ప్రపంచమంతా నిశ్శబ్దమైపోయింది. ఇన్నాళ్ళు మేఘన గుండెల్లో మోగిన మౌనరాగం ఇప్పుడు ఒక మధురమైన గీతంగా, ఒక అందమైన కవిత్వంగా రూపాంతరం చెందింది. 2 మనసులు, 2 దేహాలు ఏకమైపోయిన ఆ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు కూడా వారి ప్రేమను చూసి మురిసిపోయాయి. వాళ్ళ జీవితంలో ఆనంద పల్లకి అసలైన గమ్యాన్ని చేరుకుంది. 3 ఏళ్ల తర్వాత సూర్యవంశీ బంగ్లా ఆవరణలోని పచ్చని లాన్లో ఒక అందమైన వాతావరణం. రాజశేఖర్ గారు, సుమిత్ర గారు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నారు. కొంచెం దూరంలో 9 ఏళ్ల వయసున్న రీహాన్ ఒక చిన్న ఫుట్బాల్ని తన్నుతూ ఆడుకుంటున్నాడు. వాడితో పాటు ఇంకొక చిన్నారి, సుమారు 2 ఏళ్ల వయసున్న పాప వంకర్ టింకర్ నడకతో అన్నయ్య వెనక పరిగెడుతుంది. ఆమె సిద్ధార్థ్ మేఘన్ల సొంత కూతురు శృతి. అవును, మేఘన్ తన సొంత కూతురికి మొదటి భార్య పేరుని పెట్టుకొని తన ఔదార్యాన్ని, గతానికి ఇచ్చే గౌరవాన్ని మరోసారి చాటుకుంది. సిద్ధార్థ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ బయటకు వచ్చాడు. మేఘన వాడి చేతిలో ఒక లంచ్ బాక్స్ పట్టుకొని వస్తుంది. ఇప్పుడు ఆమె కేవలం ఒక గృహిణి కాదు,
సూర్యవంశీ ఫౌండేషన్ చైర్పర్సన్, ఒక విజయవంతమైన తల్లి మరియు ఒక అద్భుతమైన భార్య. ఆ ముఖంలో ఆనాటి సాధారణత్వం ఎక్కడా పోలేదు, కానీ ఒక అపారమైన పరిణితి, ఆత్మవిశ్వాసం తోడయ్యాయి. సిద్ధుగారు లంచ్ బాక్స్ మర్చిపోతున్నారు అంటూ అతని దగ్గరకు వచ్చింది. సిద్ధార్థ్ నవ్వి బాక్స్ తీసుకుంటూ వాళ్ళ కూతుర్ని రీహాన్ని ఆడుకున్న దృశ్యాన్ని చూశాడు. చూసావా మేఘన, రీహాన్ ఆ పాపనెంత కేర్గా చూసుకున్నాడు. ఇద్దరి మధ్య అసలు తేడా లేదు. మేఘన అతని భుజం మీద తల ఆనించుకొని, ప్రేమ అంటే ఏ తేడాలు ఉండవండి, రక్తం పంచుకొని పుట్టామా లేదా అన్నది శరీరం చూస్తుంది, కానీ మనసులు కలిస్తే ఎవరైనా సొంత వాళ్ళే అని నవ్వింది. సిద్ధార్థ్ ఆమెను తన చేతుల్లోకి తీసుకొని, నా జీవితంలో నేను తీసుకున్న ఏకైక సరైన నిర్ణయం నిన్ను పెళ్లి చేసుకోవడమే. యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ టు మీ అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని కారు ఎక్కి ఆఫీస్కి బయలుదేరాడు. కారు వెళ్తున్న వైపే చూస్తున్న మేఘన పెదవులపై ఒక సంతృప్తికరమైన చిరునవ్వు. కొన్ని బంధాలు మాటలతో మొదలవుతాయి, కానీ మరికొన్ని బంధాలు మౌనంగా మొదలై జీవితాంతం నిలిచిపోతాయి. ప్రేమ అనేది ఒక ఆకర్షణ కాదు, ఒక త్యాగం, ఒక ఓపిక, ఎదుటివారి గతాన్ని గౌరవిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేసే ఒక నిస్వార్థమైన భావన. ఆ భావనకు నిలువెత్తు రూపమే మేఘన. తన సహనంతో పగిలిన కళ్ళ పల్లకిని మళ్ళీ పూల పల్లకిలే మార్చుకున్న ఆమె జీవిత ప్రయాణం నిజమైన ప్రేమ ఎన్నటికీ ఓడిపోదనడానికి సజీవ సాక్ష్యం. ఈ మౌనరాగం ఇప్పుడు ఒక శాశ్వతమైన ఆనంద గీతంలో మారిపోయింది. ఈ కథ ఇంతతో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.